మీకు గుజరాత్ ఉంది, అభివృద్ధి చెందినంతో గుజరాత్ రాజధాని చాలా మోడల్ గా ఉంటుంది. ఎక్కడికి పోయినా మా పెద్ద ఎత్తున చెట్లు, ఎక్కడ పడిన రోడ్డుకి ఆ పక్క ఈ పక్క చెట్లు, విశాలమైన రోడ్లు, పొల్యూషన్ అనేది ఉండదు గాంధీనగర్. కానీ గాంధీనగర్ లో అంత చక్కగా ఉంటుంది. సాయంత్రానికి జనం కాదన్నీ గాంధీనగర్ నుంచి అహ్మదాబాద్ పోతా ఉంటారు, లైఫ్ కావాలి. సో రేపు ఒకవేళ ఇప్పుడు విజయవాడ ఈ చుట్టుపక్కల క్యాపిటల్ అన్నా, క్యాపిటల్ ఎక్కడ వచ్చినా అక్కడ అంటారు మన దగ్గర రాదేమో. నీకు నూజివీడులో రాని, లేకపోతే అమరావతిలో రాని, కృష్ణ కట్టుపక్కన ఇటుపక్కన రాని, లైఫ్ కోసం సాయంత్రానికి జనం విజయవాడ వస్తారు. ఆ పక్క కూడా గుంటూరు. ఎందుకంటే కొంత ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇక్కడ. హోటళ్లు ఉన్నాయి ఇక్కడ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి ఇక్కడ, టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇక్కడ, ఇంకా వస్తాయి కూడా ఇంకా. అందుకని తప్పనిసరిగా ప్రజలు అయితే ఆ కొత్తగా ఏర్పడిపోయే ప్రాంతం అయితే ఉందో ఆ ప్రాంతంలో అధునూతనమైన ఐటీ బేస్డ్ ప్లానింగ్ చేసి కావాల్సిన విధంగా మోడల్ గా దాన్ని సిటీగా డెవలప్ చేస్తారు. చేసినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా చూసి ఉత్సాహం కలిగి మనం కూడా మారుతామని చెప్పి అనుకుంటే, సహకరిస్తే అందరూ కూడా రోడ్లు విస్తరణకు సహకరిస్తే, అక్రమ కట్టాలు తొలగించడం సహకరిస్తే, ఇంకా రాబోయే రోజుల్లో కనీసం ఆక్రమించకుండా ఉంటే అప్పుడు తప్పనిసరిగా ఈ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం. మూడవ ఆలోచన ఏంటంటే, ప్రతి రాష్ట్రంలో 2, 3 ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వాటి నిర్ణయం తీసుకోవాలి. దీంట్లో ముందు 4 మెట్రోలు ఉన్నాయి దేశంలో. ఢిల్లీ, కలకత్తా, ముంబై, చెన్నై అంటే మెట్రో సిటీస్ అంటారు. 4 పరిగణలో తీసుకోవాలి సూచన. ఆ తర్వాత నెక్స్ట్ బిగ్ సిటీస్ హైదరాబాద్, బెంగళూరు, పూణే, అహ్మదాబాద్ ఇలాంటి సిటీస్ ఉన్నాయి, వాటి పరిగణలో తీసుకోవాలి. ఆ తర్వాత మన మేజర్ సిటీస్ అయితే ఉన్నాయో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు ఇలాంటి సిటీస్ అయితే వీటి పరిగణలో తీసుకోవాలి. ఇలా కొంత ప్రయారిటైజ్ చేసి కేటగరైజ్ చేసి వీటన్నిటిపైన చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చలో మన రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత దీన్ని పైన ఒక పథకాన్ని రూపొందించి ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎవరు ముందుకు వస్తారు. సింగపూర్ మేము ఆంధ్ర రాష్ట్ర రాజధాని నిర్మాణ విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని మనం నాతో కలిసినప్పుడు సింగపూర్ యొక్క మాజీ ప్రధానమంత్రి, ప్రస్తుత మంత్రులు వాళ్ళందరూ కలిసిన బృందం నాకు చెప్పారు. వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు కలిశారు. నేను చెప్పాను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడదాం, ఎందుకంటే సింగపూర్ కొంత అనుభవం ఉంది. ఇప్పుడు తర్వాత ఇంకోటి ఈ మోడల్ కూడా సింగపూర్ లాగా తయారు చేస్తాం, దానిలాగా తయారు చేస్తాం. ఎందుకు? మన దగ్గర కూడా ఒకప్పుడు అందమైన నగరాలు ఉండేవి, అలాంటి నగరాలను తయారు చేస్తున్నాం. మన మోడల్ మనం చేసుకుందాం. సింగపూర్ వాళ్ళు తెలుగు తెచ్చుకోవడం, వాళ్ళ టెక్నాలజీ తెచ్చుకోవడం తప్పు లేదు. ఓక్లహామా ఉంది, లేకపోతే బార్సిలోనియా ఉంది, లేకపోతే ప్రపంచంలో అనేక అందమైన నగరాలు ఉన్నాయి. ఓకే, అడిగి కొంత నాలెడ్జ్ తెచ్చుకుంటాం. కానీ అట్ ద సేమ్ టైం మన అనుగుణంగా ఉండే ప్రాంతాల్లో మన సివిలైజేషన్ దృష్టిలో పెట్టుకుని మన నగరాలను అభివృద్ధి చేసుకోవడం కోసం మనం విదేశ సంస్థల సహకారం కూడా తప్పనిసరిగా తీసుకుంటాం. కానీ మన మోడల్ మన దగ్గర ఉండాలి. ఈ అనగానే ఐడియా అందరికి మారిపోతాం. సింగపూర్ టైప్ లో వస్తుంది మనకు రాబోయే రాజధాని అనగానే. సింగపూర్ అంటే ఏదో జగమే వెన్నెల పగలే ఊయల, ఎండాకాలం అంతా ఎయిర్ కండిషన్ ఉన్నట్టుగా వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితులు వేరు, అక్కడ ఉండే వాతావరణం వేరు, అక్కడ ఉండే ఈ స్థితిగతులు వేరు, మనకుండే స్థితిగతులు వేరు. సో పిండి కొద్దే రొట్టె అని ఒక సామెత ఉంది. పిండి కొద్దే రొట్టె, ఇతనా ఆట ఉతనా రోటీ. సో దయచేసి అందుకని మనం రాజకీయ నాయకులు కూడా ఇచ్చేటప్పుడు హామీలు ఇచ్చినప్పుడు నేను వాళ్ళందరికీ చెప్పే సలహా ఏంటంటే, తొందరపడి పెద్ద హామీలు ఇచ్చేవి. ఆ హామీలకు అనుగుణంగా కానీ మీరు నడుచుకోలేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో నేను చెప్తున్నాను. మన ఆలోచన ధోరణి మార్చుకొని అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి. ఈ సంపద నేను పెంచుకోవాలి. సంపదను పెంచుకుంటే తర్వాత పంచుకోవచ్చు. నేను అన్ని దగ్గర చెప్తున్నా, మీ దగ్గర కూడా చెప్తాను. ముందు పంచాలి అంటే పెంచాలి. పంచకుండా పెంచితే పంచి మాత్రమే మిగులుతుంది. అందుకని ముందు సంపదను పెంచాలి, సంపదను క్రియేట్ చేయాలి. దాంట్లో మనందరం భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. సో డెఫినెట్ గా మీకు ఈ విజయవాడ నగరానికి మంచి భవిష్యత్తు ఉంది. దీన్ని సిస్టమటైజ్ గా చేయాల్సిన అవసరం. నేను మేయర్ కూడా చెప్పాను, కార్పొరేషన్ కూడా అందరూ కూర్చొని మాడుకోమని చెప్పాను, మంత్రి గారికి కూడా చెప్పాను, రాష్ట్ర మంత్రికి. ఈ నగరాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలంటే నగరంలో సంస్కరణ జరగాల, సహేతుకమైన పన్నుల విధానం ఉండాలా, పన్నులు గట్టిగా వసూలు చేయాలా, వసూలు చేసిన వాటిని పారదర్శకత ట్రాన్స్పరెంట్ గా ప్రజల ముందు పెట్టాలా, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలా. ఆ చేపట్టినప్పుడు బలహీన వర్గాలు, పేద వర్గాల యొక్క భవిష్యత్తు కూడా వాళ్ళ యొక్క స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని వాటికి కావాల్సిన ప్రణాళికలు రూపొందించుకోవాలా. మౌలికమైన విషయాలపై దృష్టి సాధించాల్సిన అవసరం. దుర్గమ్మ గుడి దగ్గర బ్రిడ్జి విషయం కావచ్చు, లేకపోతే ఈ ఎదురు రోడ్డు
కాకాని విగ్రహం దగ్గర చేదు రోడ్డు దగ్గర మనం హైరైజ్ కాబట్టి మన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ గురించి కావచ్చు, లేకపోతే మరొక రింగ్ రోడ్డు విషయాలు కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వం దగ్గర ఆలోచనలు ఉన్నాయి. వీటన్నిటిపైన సాధ్యాసాధ్యాలు చూస్తున్నాం. ఇవాళ ఉదయాన్నే నేను విజయవాడ ఎయిర్పోర్ట్ చూశాను. ఇప్పుడు చూస్తున్నాను అనుకోండి. అది చూసినప్పుడంతా నాకు మనసులో దిగులేస్తాను ఇలా ఉందని. ప్రపంచంలో చాలా ఎయిర్పోర్ట్లు చూశాను. ఇంత చిన్న ఎయిర్పోర్ట్ ఎక్కడ లేదు ప్రపంచంలో. విజయవాడ పేరేమో చాలా పెద్దది. అక్కడ చూస్తే ఇవాళ ఎయిర్పోర్ట్ మేనేజర్ ఒక ప్లాన్, టెంపరీ ప్లాన్ ఒకటి చూపించాడు. ఈ కొత్తగా ఎయిర్పోర్ట్ కట్టాలంటే కొంత టైం పడుతుంది. తొందరగా వేగవంతంగా కడితే 3-4 ఏళ్ళు పడుతుంది. 4 ఏళ్ళు పడుతుంది. వేగంగా కడితే, బాగా స్పీడ్గా కడితే, చంద్రబాబు నాయుడు స్పీడ్లో పోతే. కానీ టెంపరీగా అప్పుడు దాకా వెయిట్ చేయగలమా? వెయిట్ చేస్తామా? ఆలోచించి ఈ లోపల ఉన్నదాన్ని కాస్త మోడర్నైజ్ చేసి ఆ టెర్మినల్ బిల్డింగ్ టెంపరీ స్ట్రక్చర్స్ లో, ప్రీఫాబ్రికేషన్ లో దాన్ని మార్చవచ్చు. దానికోసం ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాం. నేను కేంద్ర పౌర సరఫరా విమాన శాఖ మంత్రితో మాట్లాడి ముఖ్యమంత్రితో దాన్ని మారిస్తే చూడగానే ఎవరికైనా రావాలంటే బయట రాగానే చూడగానే విజయవాడ చూడగానే ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు జనం. నువ్వు దిగ్గానే చూస్తే అది అయిపోయాయి. ఆ కన్వేయర్ బెల్ట్, ఆ వెయిటింగ్ రూమ్ అవి చూస్తే. ఎందుకంటే మనం ఎన్నైనా చెప్పండి, మీరు రాజధాని కాబోయే ఊరికి ఈ హంగులు అవసరం. ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉండాలి. పోర్ట్ సిటీ దగ్గరలో ఉండాలి. ఇవాళ ఎందుకు విజయవాడ చుట్టుపక్కల రాజధానిగా నిర్మాణం కోసం సెలెక్ట్ చేశారంటే దీనికి ప్రధాన కారణం ఉంటాయి. వాళ్ళకు ఉండే కారణాలు వాళ్ళకు ఉండొచ్చు. నా దృష్టిలో రాజధాని అంటే ఎక్కడ ఉండాలా? రాజధాని సెంట్రలీ లొకేటెడ్ ప్లేస్ లో ఉండాలా, నెంబర్ 1. నెంబర్ 2, రాజధానికి రైల్వే కనెక్టివిటీ ఉండాలా. నెంబర్ 3, రాజధానికి ఎయిర్ కనెక్టివిటీ ఉండాలా. నెంబర్ 4, రాజధానికి మంచినీటి సౌకర్యం దిగులు లేకుండా ఉండాలా. నెంబర్ 5, ఈ రాజధానికి ఇందాక నేను చెప్పిన లైఫ్ ఉండాలా. ఉంటే అది రాజధాని అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని బహుశా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ చుట్టుపక్కల రాజధాని అనే విషయాన్ని నిర్ణయించుకుంది. ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ లో ప్రజలు చూశాను పేపర్లో, మంగళగిరి చుట్టుపక్కల రైతులందరూ సమావేశం పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేమందరం మా ల్యాండ్ ఇస్తాం, ల్యాండ్ పూలింగ్ లో ఇంత రేషియో మీరు తీసుకొని మాకు దానికోసం ఇంత ఇవ్వండి, డెవలప్మెంట్ భాగస్వామ్యం చేయండి. అది అందరికీ ఆదర్శం కావాలి. అలాంటి ఆలోచన మిగతా వాళ్ళకి కూడా రావాలి. అంతేగాని రైతుల సంగతి దేవుడు చిన్నప్పుడు శ్రీరామరక్ష నాకు విరిగిపోయింది తవ్వుతుంది ఇవన్నీ అయ్యాయి కదా. ఇవన్నీ అయ్యాయి. ప్రభుత్వం కూడా ఎందుకు ఇంత పెట్టుదల పెట్టుదని నాకు అనిపించింది. ఇంకా మాట్లాడాలి. నూజివీడు లేకపోతే అమరావతి లేకపోతే ఎక్కడ రైతులు ముందుకు వచ్చి, అక్కడ ఉండే మిగతా వాళ్ళు ముందుకు వచ్చి, ఎక్కడైతే రీజనబుల్ లో సహేతుకోని విధంగా భూములు ఇవ్వడానికి ముందుకు వస్తారో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం కోసం ఏమైనా పెట్టారేమో నాకైతే తర్వాత ఉంటుంది కదా. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 5 గజాల్లో, 100 గజాల్లో, 1000 గజాల్లో, 10,000 గజాల్లో రాజధాని నిర్మాణం చేయలేదు. రాజధానితో పాటు ఎంత చెప్పిన అందులోనే ఉండాలి. భవిష్యత్తులో ప్రపంచ దేశాల నుంచి విదేశ పర్యాటకులు రావాలి, విదేశ పెట్టుబడిదారులు రావాలి, వాణిజ్యవేత్తలు రావాలి. వచ్చిన వాళ్ళకి ఆ కంఫర్ట్ ఉండాలి. ఆ కంఫర్ట్ కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఆ సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో కొత్తగా ఏర్పాటు చేయడం అన్ని సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే విజయవాడ, గుంటూరు నగరాలను కూడా మనం ఆసరాగా పెట్టుకుని రెండింటి పక్కన వీటి కలుపుకొని రాజధాని నిర్మాణం అయిపోతుందో ఒక సమగ్రమైన ఆలోచన తయారు చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ విజయవాడ, గుంటూరు, తెనాలి, అమరావతి, ఆల్ దిస్ ఏరియా అప్ టు ఏలూరు, దీని ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తో ముందుకెళ్ళాలి. వెళ్ళి అప్పుడు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో. రాబోయే 50 సంవత్సరాల ముందు ఇప్పుడే ఆలోచించుకొని అంతవరకు కేంద్రం చేసుకోవాలి. అంతవరకు రింగ్ రోడ్డు కావాలి. ఆ ఆలోచన ఉండాలి. ఈ లోపల వచ్చే డెవలప్మెంట్ జరిగేది అక్కడ అక్రమ కడ్డాలు రాకుండా, ఆక్రమణ జరగకుండా అక్కడ కూడా ప్లానింగ్ చేసుకోవాలి. దానికి కావాల్సిన విధంగా పథకాలు రూపొందించాలి. అందుకని విజయవాడ ప్రజలు చైతన్యవంతులు, ఆలోచన పరులు. ఒకప్పుడు విజయవాడ చాలా ఒక వెలుగు వెలిగింది. ఇక్కడి నుంచి అంతా హైదరాబాద్ పోయింది. నేను చదువుకోవడం ముందు విజయవాడే. అన్ని దినపత్రికలు ఇక్కడి నుంచి పబ్లిష్ అయ్యాయి. మంచి భోజనం అంటే విజయవాడ చెప్పుకోవాలి అందరూ. బాబాయ్ హోటల్ దగ్గర నుంచి అన్ని. విజయవాడలో సారస్వత సాంస్కృతిక కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు ఉండేవి. సినిమా రంగమంతా విజయవాడలో ఉండేది. అంత ప్రాధాన్యత కలిగిన విజయవాడ నగరం ఆ తర్వాత ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళా తిరిగి ఆ అవకాశం ఉంది. దానికి ప్రజలందరూ సహకరించాల్సిన అవసరం ఉంది. అలాగే ఆలోచన పనులు కూడా ముందుకు వచ్చి
ఈ వ్యవస్థను సరిదిద్దే దాంట్లో అందరూ కూడా సహకారం అందిస్తే అప్పుడు నేను చెప్పినట్టుగా ఈ సమగ్ర అభివృద్ధి విజయవాడ, గుంటూరు, తెనాలి, అమరావతి, నూజివీడు, విజయవాడ, నందిగామ ఈ చుట్టుపక్కల ఏలూరు ఇదంతా కూడా ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ గా తయారు కావాలంటే ప్రజలు కూడా అన్ని విధాలా సహకరించాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు కూడా బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఉంటే తప్పనిసరిగా నేను చెప్పాను కదా, ఫస్ట్ స్టేట్మెంట్ ఐఎమ్ మేకింగ్ ది ఫస్ట్ స్మార్ట్ సిటీ outside Delhi will be the new capital of Andhra Pradesh. ఎందుకంటే స్మార్ట్ సిటీ ఏర్పాటు విభాగాన్ని నేనే మంత్రిని కాబట్టి నాకు ఉన్న పరిస్థితి కూడా తెలుస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఆ యొక్క కొత్త రాజధానికి స్మార్ట్ సిటీగా కావాల్సిన సహకారం అందిస్తామని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వం నుంచి తెలియజేస్తూ మిగతా విషయాలు ఇక్కడ ఇవాళ మాట్లాడు, రేపు రాజకీయ విషయాలు మాట్లాడడానికి రేపు టైం ఉంది. ఈ అభివృద్ధికి సంబంధించి క్యాపిటల్ డెవలప్మెంట్ అండ్ స్మార్ట్ సిటీస్ ఈ కాన్సెప్ట్ పైన ఎవరికైనా ఐడియాలు ఉంటే వాళ్ళందరూ కూడా ఎక్స్చేంజ్ తప్పనిసరిగా చేసుకోవచ్చు. నేను నోట్ చేసుకుంటాను. ఈ కెమెరా వాళ్ళందరినీ దయచేసి మీరు 24/7 ఉందని నాకు తెలుసు.